ఎస్ శ్రీధర్, ఇన్ఫాక్ట్ ఈరోజు 800 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. 4 నెలలు అవుతున్నా మరి ఈరోజు ప్రభుత్వం ఇంకా కూడా రిలీజ్ చేయకపోవడం వల్ల పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించి దాదాపు మరి మెటీరియల్ కంపోనెంట్ కింద 2500 రూపాయలు మరి అవసరం, 2500 కోట్ల రూపాయలు అవసరం ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గ్రాంట్గా మరి 250 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం, అంటే 800 కోట్ల రిలీజ్ చేసిన దానికి 250 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పోనీ అది ఇవ్వకున్నా కనీసం కేంద్రం నుంచి 4 నెలలు అయి 800 కోట్లు రిలీజ్ చేస్తే కూడా ఇంకా కూడా ఇవ్వకపోవడం వల్ల గ్రామాల్లో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ఒక్కొక్క సర్పంచ్ మరి ఉపాధి హామీ పథకం కింద పనులు చేసినటువంటి గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, మరి స్కూల్స్కి సంబంధించినటువంటి మన కాంపౌండ్ వాల్, టాయిలెట్స్ రిపేర్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సర్పంచ్ పదవీ కాలం అయిపోయింది. ఒక్కొక్క సర్పంచ్ దాదాపు 60 నుంచి 70 లక్షలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నా కూడా రిలీజ్ చేయకపోవడం వల్ల మరి వాళ్ళంతా కూడా ఇబ్బందికి గురవుతున్నటువంటి సందర్భంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చేటువంటి నిధులు రిలీజ్ చేయకుండా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను ఎందుకు ఆపుతా ఉన్నారు? మీరు ఆ నిధులన్నా రిలీజ్ చేస్తే కనీసం కొంత పనిచేసినటువంటి మరి కాంట్రాక్టర్స్ కానీ, సర్పంచ్లు కానీ, ఇతర ఎవరెవరుతున్నారో వాళ్ళంతా కూడా మరి కొంత ఉపశమనకు గురవుతారు. కాబట్టి ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి చాలామంది ఏంటంటే చేసినటువంటి బిల్లులు రాకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి సందర్భాలు మనం గమనించడం జరిగింది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు కేంద్రం నుంచి వచ్చినటువంటి మరి 800 కోట్ల రూపాయలని ఇమీడియట్గా రిలీజ్ చేసి పని చేసినటువంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం మరి 15వ ఆర్థిక సంఘం నిధులు మరి కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు ఇస్తే మరి ఇప్పటి వరకు మరి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదు. వాస్తవంగా ఇప్పుడు సర్పంచ్లందరూ కూడా మొన్న వాళ్ళ పదవి కాలం అయిపోయింది, దిగిపోయినరు. వాళ్ళకందరూ కూడా పేమెంట్స్ రావాల్సి ఉంది. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఏమంటే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఏవైతే మన ఊరు మనబడి పాఠశాలలన్నీ కూడా ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. అవి పూర్తి అయినాయి. కొన్ని ఆ రోజు ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని కంప్లీట్ కాని వాటికి మరి అవి పెండింగ్లో ఉండే. మొన్న మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శాల